చెప్పారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 12 సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు పలమనేరు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ కు నిన్న సాయంత్రం వినతిపత్రం అందించారు. కూలికి వెళ్తే రోజుకు 700 లేదా 800 వస్తుందన్నారు. తమను ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలకు వాడుకుంటోందని, జీతం మాత్రం పెంచడం లేదని వాపోతున్నారు. తమకు రోజుకు 600 చొప్పున నెలకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు స్పష్టమైన హామీలు ఇచ్చే వరకు విధులు నిర్వహించమని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క డిమాండ్స్, మా విన్నప పత్రం ఏమైతే ఉన్నదో అది సార్కి అందజేశాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మేము మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము. కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి 700 పైగానే దాటుతూ ఉంది. కానీ మేము కష్టపడి డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా పనిచేస్తున్నాము. ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము. కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు. జగన్ సార్ గారి బర్త్డే రోజు ఏదో ఒకటి తీర్మానిస్తామన్నారు కాబట్టి ఇంతవరకు మేము ఎదురు చూసాము. కానీ ఆ రోజు కూడా మాకు ఎటువంటి మంచి అయితే ఫలితం అందలేదు. దాని కొరకు మేము మా డిమాండ్స్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము నవరత్నాలు మాత్రమే కాదండి, చాలా వర్క్స్, మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాము. కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు.